జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలేండి. జీవంగాల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందామా మరి. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈరోజు వాక్యాంశము మంచి మాటలు మాట్లాడాలి. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, మీరంతా బాగున్నారు కదా. దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు. ఆయన నామను గొప్ప చేయడానికి, ఆయన నామములో మనం అందరం ప్రకాశించడానికి మరి ఉదయకాలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా? బైబిల్ చదివారా? మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి. అనేకుల కొరకు ప్రార్థించండి. ప్రతి ఒక్కరు ప్రయాణాల కొరకు భారం కలిగి ప్రార్థించండి. మరి ప్రతి ఒక్కరు మరి ఇప్పుడు నూతనంగా స్కూల్లో ఓపెన్ అయినాయి కదా, బిడ్డలు వస్తున్నారు, వారి కోసం ప్రార్థించండి. కొంతమంది బిడ్డలు స్కూల్లోకి ఇంకా జాయిన్ అవ్వలేదు, వారికి అమౌంట్ లేక ఆర్థిక సమస్యల వల్ల ఆ బిడ్డలకి దేవుడు సమకూర్చి సకాలంలో స్కూల్కి జాయిన్ అవ్వాలని, మా ట్రాన్స్ఫర్ల కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు దేవుడు అద్భుతం చేసి ఆశ్చర్యకరంగా వాళ్ళని సాక్షిగా నిలబెట్టాలని వారి కొరకు ప్రార్థించండి. అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం. ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం. ఈరోజు వాక్య భాగం యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. బలహీనుడు నేను బలవంతునని అనుకోవాలను. హల్లెలూయా. ప్రియాదేవుడి సంఘస్థులారా, ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే, నువ్వు ఒకవేళ బలహీనంగా ఉన్నావేమో, నేను బలవంతుణ్ణి, ఎందుకంటే నేను సేవిస్తున్న దేవుడు శక్తిమంతుడు, ఆయన శక్తి నాలో ప్రవేశిస్తుంది అని నీవు అనుకోవాలి. నీ నోటిని మంచి మాటలే పలకాలి. నీ భవిష్యత్తు విషయంలో కూడా మంచి మాటలతో నువ్వు పలుకోవాలి. నీ నోటే నేను బాగు చేస్తుంది. హల్లెలూయా. మన విధి నుండి మనల్ని దూరంగా ఉంచింది ఏదైనా ఉన్నది అంటే అది మన నాలికేనండి. ఎందుకంటే మన కుటుంబం విషయం కోసం, మన బంధువుల కోసం, లేదా మన జీవితం, మన పిల్లలు, భర్త కోసం, భార్య, ఇలా ప్రతికూల మాటలు పదే పచాలు పలుకుతూ ఉంటే అయ్యే మనకి సమీపిస్తాయండి. చూడండి, యోగు గ్రంథంలో యోగు గారు అన్నోజనమే లేసి వారి పిల్లలకి బలి అర్పణ చేసేవారంట. అంతా బాగానే ఉంది, బలి అర్పణ చేసేవాడు, కానీ రేపు ఏమి సమీపిస్తుందో అని సందేశిస్తూ ఉండేవాడంట. ఆ సందేశం వల్ల అపవాదం అదొక్కటి చోటు చేసుకొని ఎంత నష్టం తెచ్చాడండి, ఎంత నష్టం తెచ్చాడు. నష్టం తెచ్చినా సరే దేవుని మాత్రం ఓడిపోలేదండి. దేవుని నందు నమ్మకాన్ని ఓడిపోలేదండి. మనం అంత నష్టాన్ని ఎందుకు తెచ్చుకోవాలి? మన నాలుకలో కూడా, ఆలోచనలో కూడా మంచి మాటలు పలికితే బాగుంది కదా. ఈ రోజుల్లో మనం ఎలా ఉన్నామంటే కొండగలా ఉన్నాం. యోగి గారు గట్టి ఇనప ఏమంటారు, ఇనప కంటి అంతే కదండి అంటారు, ఇనపదే కదా, ఇనపది కంటే స్ట్రాంగ్గా నిలబడ్డారు. కానీ మనం నిలబడగలమా? మనకే ఆయనకి 10 మంది పిల్లలు, ఆస్తి, సిరి సంపదలు అన్నీ కట్టుకున్న భార్య కూడా దూషిస్తే, శరీరం కూడా సహకరించిన పరిస్థితిలో ఒక ఇనప కడ్డీలాగా ఉండిపోయాయన దేవుళ్ళో కదలసలేని ఒక వ్యక్తిగా స్థిరపడిపోయి మంచి మాటలు పలికాడండి. ఆ మాట పలికి అతనే సందేశించాడు. సందేశం వల్ల నష్టం తెచ్చుకున్నాడు. ఆ నష్టానికి మళ్ళీ ఆలోచించకుండా యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకోను, యెహోవాయే మళ్ళీ నాకు ఇస్తాడు అన్నట్టుగా పలికాడండి. హల్లెలూయా. 2 విషయాలు కూడా యోగ విషయంలో చూడొచ్చు మనం. నువ్వు ఒకవేళ నీ విషయంలో సందేశించే మాటలు ఏదైనా చోటిస్తే అది నీ నోటు వల్లనే జరుగుతుంది. లేదు నీవు మంచి మాటలు పలుకుతూ ఉంటే నీ మాట ద్వారాగా దేవుడు గొప్ప శక్తిని నింపుతున్నాడండి. అలాగే ఆ మాటను పలికే మాట మన ఎదుగుదలకి పరిమితం చేస్తుందండి. కొంతమంది అనుకుంటారు, నేను ఎప్పటికీ తాగుల నుంచి బయటికి రాలేనేమో, నేను ఈ సీరియల్ వదలలేనేమో, ఈ సినిమాలు వదలలేనేమో, ఈ వ్యసనాలు వదలలేనేమో, ఇంకా నేను ఈ జోజం వదలలేనేమో, ఎప్పటికీ నేను అందరితో అనిపించుకోవడమే, ఇంకా నేను ఎన్నిసార్లు ఎగ్జామ్స్ రాసినా నాకు నా బ్రతుకు పేలే, ఎన్ని ప్రయత్నాలు చేసినా నాకు నష్టాలే, ఫలితం లేదు, జాబు లేదు, చదువులో ఫెయిల్, అన్నిట్లో నేను ఫెయిల్, నేను జీరో అయిపోయాను, ఇంకెందుకు అనుకుంటారు.
ఎందుకు అనుకుంటారు. కాదు కాదు, ఇన్నిసార్లు నేను ఫెయిల్ అవుతున్నానంటే ఎక్కడో నా దేవుడు విజయం దాచాడని నీవు అనుకుంటే మొదటి ఫెయిల్లోనే రెండోసారిలోనే నువ్వు విజయం పొందుకుంటావు. హల్లెలూయా. చూడండి, యోగు గారు చూసాం కదా మనం, మొదట ఫెయిల్ అయిపోయాడు. ఆయన ఫెయిల్ అయిపోయాడు, మళ్ళీ వెంటనే పలికిన మాటకే ఇంకోసారి ఫెయిల్ అవ్వకుండానే విజయం పొందుకున్నాడండి. హల్లెలూయా. కాబట్టి నువ్వు ప్రతికూల మాటలు మాట్లాడుకోవద్దు. ఇంకా ఎప్పుడు కూడా దీవెనకర మాటలు మాట్లాడుకో. ఎదటి వారికి చెప్పినప్పుడు కూడా దీవెనకర మాటలే కనిపెట్టు. ప్రభా, ఈ మాట నేను పలకనా. ఎందుకంటే దేవుడు మనకి ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు, ఏం చూడాలో ఏం చూడకూడదు, ఏం వినాలో ఏం వినకూడదు, అన్నీ ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ నుంచోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా ఉండాలి, ఏంటి అన్ని ప్రోక్షాలు మనకి బైబిల్ గ్రంథంలో దేవుడు అందించాడండి. హల్లెలూయా. దీన్ని చదువుతూ ఉంటే కనుక మనకి ఎంతో లోతైన జ్ఞానం మనకి దొరుకుతూ ఉంటుందండి. ఎక్కువ ప్రార్థనలో నువ్వు గడుపు. ఏం మాట పలకాలో కూడా పరిశుద్ధాత్ముడు నీ నోటి నుండి పలికిస్తాడు. అవిశ్వాసం మాటలు నువ్వు పలకొక సుమా. దేవుడితో కలెక్షన్ కట్ అయిన వారే ఎక్కువగా అవిశ్వాసం మాటలు మాట్లాడతారు. దేవుడితో కలెక్షన్ అంటుకుపోయిన వారు ఏదైనా నా దేవుడికే స్తోత్రం, నా దేవుడే చూసుకుంటాడు. నువ్వు 5 ఏళ్ళ కింద లేదా రేపు 5 ఏళ్ళ వరకు, ఎందుకంటే రేపు ఏం చదువుతుందో నువ్వు చెప్పగలవా? కానీ చెప్పాలి, రేపు నా ప్రభు చిత్తమే నా జీవితంలో జరుగుతుందని. హల్లెలూయా. ఈ మాట నువ్వు చెప్పుకుంటూ ఉండాలి. అంతే తప్ప రేపేంటో ఇది అదని ఎక్కువ చింతించకూడదు. చూడండి, లేఖనాలు ఏం సెలవిస్తుందంటే నువ్వు చింతించడం వల్ల ఒక మూర ఎక్కువ చేయలో తక్కువ చేయలో కదండి. చింతించడం వల్ల సమయం వృధా తప్ప ఏమీ లేదు. నీవేం చేస్తావంటే మంచి మాటలు పలుకు. నీ పిల్లల విషయంలో మంచి మాటలు పలుకు, నీ భర్త విషయంలో మంచి మాటలు పలుకు, నీ భార్య విషయంలో, నీ అత్తమామ విషయంలో, మీ తల్లిదండ్రుల విషయంలో, మీ ఫ్రెండ్స్ అన్ని విషయాల్లో కూడా నువ్వు మంచి మాటలే పలకండి. అయ్యో నాకు తరచుగా ఈ బలహీనత వస్తుంది, నాకు ఈ బలహీనత ఉంది, నాకు బలహీనత అంటే రకరకాలు. మీరు ఏ బలహీనతలో ఉండి బాధపడుతున్నారో ఆయన ఒక ముళ్ళు నీకు అనుమతించాడంటే ఆయన కృపను సంపూర్ణంగా పొందుకోవడానికే. హల్లెలూయా. పౌలు గారికి ఒక ముళ్ళు ఉందండి కదండి. ఆ ముళ్ళు వల్ల ఆయన ప్రార్థిస్తే నా కృప నీకు చాలన్నాడండి. ఆయన కృప మనకుంటే బ్రతికేస్తామండి. కుంటువాడైనా, గుడ్డువాడైనా, మోగవాడైనా, అంగవేహంలో ఉన్న మన శరీరానికి ఎన్ని లోపాలు ఉన్నా మనం బ్రతికేస్తామండి. ఆత్మక లోపం ఉంటే బ్రతుకు సాగలేమండి. మనం ఈ లోకంలో నువ్వు ఎలాగైనా గట్టికేసుకోవచ్చు, కానీ పరలోకంలో దరుదరుపులు కూడా చేరలేం. ఆత్మకి వికలాంగులు లేకుండా చూసుకుంటూ మన మాట ద్వారాగా నేను ఇక్కడ కన్ను మూస్తే నా ప్రభువుల్లో కళ్ళు తెరుస్తాను అన్నట్టుగా ఉండాలి మాటలు. విశ్వాసమైన పలుకుతో పలకాలి. విశ్వాసంతో కూడిన మాటలంట దేవుడికి ఇష్టం అవుతామంటే మనం అవిశ్వాస మాటలు నీలో రానికు. ప్రియా నా సహోదరా సహోదరాలా, మీరు ఈ మాటలు వింటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా మీ పరిస్థితులు ఏ స్థితిగతిలో ఉన్నాయో నాకు తెలియదు, ఏం నువ్వు సందేశిస్తున్నావో నాకు తెలియదు, కానీ దేవుడు నీతో సూటుగా చెప్తున్నాడు సుమ్మా. నువ్వు సందేశానికి చోటు ఇవ్వకు. నీ ఆలోచనలు పుడితే పెరికే. ప్రభా, నీ చిత్తమైన ఆలోచనలతో నన్ను నడిపించు, నీ చిత్తానుసరమైన మాటలు నా నోటంట పలికించు, నా భవిష్యత్తును వెరుగును వాడవి, నీవే నాకు పలికించి జరిగించాయని ప్రార్థించు. దేవుడి కార్యం నువ్వు చూస్తావు. నువ్వు ఎప్పుడైతే ప్రతి విషయాల్లో దేవుడి చిత్తానుసరంగా పలుకుతావో నాకు స్వస్థత వస్తుంది. నా దేవుడు అలా దాటలానొచ్చు. నీ చేతులు ఎత్తేయచ్చు. చేతులు ఎత్తేసిగానే నువ్వు మనసులో బాధపడిపోకు. ఆ మనస్సులోనే చిన్న ప్రార్థన చేసుకో. అలాంటి ఎన్ని సాక్షికాలు వింటలేదండి మనం. డాక్టర్లు చేతులు ఎత్తేసారు, క్యాన్సర్ వెళ్ళకి, లేకపోతే ఇంకేమీ లేదు, బయట పెట్టేసిన చిన్న ప్రార్థన చేసుకుంటే అతన్ని దేవుడు తాకి స్వస్థపరిచినని కోకలుగా ఉన్నాయండి మన యూట్యూబ్లో సాక్షికాలు వినాలి. కానీ హల్లెలూయా, నీ జీవితంలో కూడా అద్భుతం జరుగుతుంది. ఒకప్పుడు అప్పుల బారలో ఉండేదాన్ని, నేను నలిగిపోతూ ఉండేదాన్ని. ఎంత కష్టపడినా చిరిగి సంచిలో పడేది. నా మీద చాలామంది దంచి కొట్టేవారు మెసేజ్లు కూడా. ఇంకా నేనేదో దేవుడికి అలాగనే ఉండేవారు. ప్రభా, వీళ్ళందరికీ నోరు మూయించేలాగా నువ్వు సహాయం చేయి ప్రభా,
నన్ను లేవనెత్తయ్యా, నీ చిత్తంలో నన్ను లేవనెత్తు. నా భారం నేను మోసుకోలేను ప్రభా, నా వల్ల కాదు, నీకు అప్పచెప్పేస్తాను. నీ పనులు చేసుకుంటాను, ఇంటి పని చేసుకుంటాను. నువ్వెప్పుడు తీస్తావో తీసివేయి కాడని వదిలేసానండి. చింత లేకుండా ఫ్రీగా తిరగడం మొదలెట్టాను. దేవుడు ఎప్పుడైతే ఇలా వదిలేసానో 3వ నెల రాకముందే నాకు నా అప్పులు కాడంతా ఆయన చేతుల మీద తీసేసుకున్నాడండి. హల్లెలూయా. ఈనాటికి అప్పులు లేకుండా స్వతంత్రాలుగా నన్ను నిలబెట్టాడు. చేతిలో రూపాయి లేదు, అప్పు లేదు. దేవుడు ఎంత గొప్ప కృపనిచ్చాడని నాకు. అందుకే దేవుడికి మహిమండి. హల్లెలూయా. ఎన్నో బలహీనత వచ్చినప్పుడల్లా దేవుడికి ప్రార్థిస్తున్నాను. ఒక బలహీనత ఉంది, దానివల్ల నేను పోరాడుతున్నాను. ప్రభా ఏంటి అంటే తీయవలసిన సమయాన్ని దేవుడు తీస్తానని చెప్తున్నాడు. అలా ప్రార్థన చేసుకుంటాను. మీ విషయంలో కూడా మీరు మంచి మాటలు పలకండి. మీకు ఏదైనా మొయ్యలేనంత భారం, మీ పిల్లల సమస్య తట్టుకోలేనంటే ఏది ఉన్నా సరే దేవుడికి అప్పచెప్పి ప్రభా నువ్వే కారించే అని ప్రార్థించండి. ఎక్కువ ప్రార్థనలో గడపండి. చూస్తున్నాం కదా ఇటు నుంచి ఎలాంటి పరిస్థితులు ఎలా ఉంటున్నాయో. కాబట్టి ప్రతి ఉగ్రతలోంచి మనం తప్పించబడాలంటే ఎక్కువ ప్రార్థన చేయండి. దేవుడు ఈ దినం మనకి అపవాది నష్టాలు పొంచి ఉంచినా దాన్ని దీవెనకరగా నీ జీవితంలో నా జీవితంలో మారుస్తాడండి. హల్లెలూయా. నీవే విషయంలో సందేశమైన మాటలు పలుక్కుంటూ ఉంటున్నావో ఈరోజు నీ నోరు శుభ్రం చేసుకొని ప్రభా సందేశం నాలో రాకుండా నా నోటికి నువ్వు కావరగా ఉండయ్యా అని దేవుణ్ణి అడిగి మంచి మాటలు పలికి ప్రార్థించి ఈ దినాన్ని మొదలుపెట్టండి. ఆ రీతిగా మీరు ఉదయాన్ని సిద్ధపరచుకోండి. అటు కృపతనైతే ప్రభు మనందరికీ దినము అనుగ్రహించునుగాక. ఆమేన్.